దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. తన జీవితంలో, మన జీవితంలో అనేక మందిని దీవించవలసాన్ని కోరుకునే దేవుడు. ఈ మొదటి అధ్యాయం 5వ వచనం వచ్చినప్పటికీ ఆయన ఏమంటాడంటే, నువ్వు ప్రతినిధులన్నింటినో ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. ఈరోజు మనకి సమయం అయిపోతా ఉంటుంది. ఒక 5 నిమిషాలు మాత్రమే లేదా 10 నిమిషాలు వాక్యాన్ని చెప్పి నేను యెహోషువకు దేవుడు ఇచ్చిన సంగతి చాలా పెద్దది. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుంచి మోషే బయటికి తీసుకొచ్చాడు. కానీ ఏ దేశం అయితే ఇవ్వాలనుకున్నాడు దేవుడు, ఆ దేశంలోకి యెహోషువ నడిపించాడు. ఆ దేశంలోకి దేవుడు నడిపించాడు. నడిపించే ముందు, బాధ్యత అప్పచెప్పే ముందు మోషే చేత సిద్ధపరచబడిన యెహోషువ ఎలాంటి వాడు ఉంటాడో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీవు బ్రతుకు దినములన్నిటినో ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. 5వ వచనము 6వ వచనము దీవెనలు ఉంటాయి. 7వ వచనంలో ఏం చేయాలో ఉంటుంది. నిజానికి నేను బ్రతికి ఉండటం అంటే ఏంటో చెబుదాం అనుకున్నాను. బ్రతికి ఉండడంలోని సారాంశాన్ని లేదా ఎలా బ్రతుకుంటాడని చెబుదాం అనుకున్నాను. సమయం లేదు కాబట్టి మరొకసారి ఎప్పుడన్నా దీన్ని మరలా ధ్యానం చేద్దాము. కానీ నేను ఈరోజు 2 విషయాలు మాత్రమే మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిది ఏంటంటే, దేవుడు మోషే తర్వాత యెహోషువను ఏర్పాటు చేసుకుని 5, 6 వచనాల్లో చాలా శ్రేష్టమైన మాటలు తనకు తెలియజేస్తా ఉన్నాడు, దీవిస్తా ఉన్నాడు. అందులో ఒకటి, నీవు బ్రతుకు దినములన్నిటినో ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. ఏదో యేసయ్య గారి పాట ఉంటుంది. అదేంటంటే, నీ దినములన్నిట నీ ఎదుట ఎవ్వరు నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో నిలిపినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో నిలిపినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. దేవుడు యెహోషువతో చాలా స్పష్టంగా వాగ్దానం చేశాడు. వాగ్దానంలో ప్రవేశపెట్టడానికి చేశాడు. ఈ 5, 6 వచనాల్లో చాలా దీవెనలు చెప్తాడు దేవుడు. నీ ఎదుట ఎవరు నిలవలేరు అంటాడు, నీతో నేను తోడుగా ఉంటాను అంటాడు. ఈ దీవెనలు ఎలా వస్తాయో 7వ వచనం నుంచి మాట్లాడతాడు. అందులో ఇంకొక విషయాన్ని చూసి ముగించాలని ఆశపడతాను. 7వ వచనం చూద్దాము ఒకసారి. అయితే దేవుడి యొక్క వాగ్దానాలు ప్రతి ఒక అయితే అనే మాట ఉన్నది. నేను మీ ఎదుటి ఎవరు నిలవలేదంటే అప్పుడు ఏంటంటే, ఎదుటి నిలబడటం అంటే వ్యతిరేకంగా నిలబడటం. ఎదుటి నిలబడటం అంటే మనం ముందుకు వెళ్లకుండా అడ్డం పడటం. ఎదుటి నిలబడటం అంటే మనము దీవించబడకుండా లేదా ఏ పట్టణాలకైతే ఈ ఇశ్రాయేలులో అక్కడికి వెళ్లకుండా చేయటం. అది ఎవరో చేయలేదంటా ఉన్నాడు. అయితే ఆయన ఒక మాట అన్నాడు. ఏమంటున్నాడంటే, అయితే అది పొందుకోవాలని నువ్వేం చేయాలంటే చదవమా, బహుధైర్యంగా నుండి ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయవద్దు అంటా ఉన్నాడు. 7వ వచనంలో చూస్తే, 8వ చివరి భాగం చూస్తే, నీవు ధ్యానించినట్లు చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన కాలం. ఇక్కడ 5, 6 వచనాలు వీలైతే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 5, 6 వచనాల్లో దేవుడు
యెహోషువకి కొన్ని దీవెనలు ఇస్తా ఉన్నాడు, యెహోషువకి కొన్ని వాగ్దానాలు ఇస్తా ఉన్నాడు, యెహోషువకి ఒక ప్రత్యేకమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. ఇవి దాదాపుగా మన జీవితంలో కూడా కావాలని కోరుకుంటాం. మనకి ఎదురుగా ఎవరు ఉండకూడదు, మనకి వ్యతిరేకంగా ఎవరు ఉండకూడదు, మనకి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు ఉండకూడదు, మనం ఏదైతే పొందుకోవాలని పొందకుండా చేయగలిగే వాళ్ళు ఎవరు ఉండకూడదు, మనకంతా మంచి జరగాలి అనుకుంటాం, అక్కడ వరకే జరగాలనుకుంటాము. అదే సమయంలో అది జరగడం కొరకు ఏం చేయాలో దేవుడు చెప్తాడు. దాన్ని మనం మర్చిపోతాం చాలాసార్లు, దాన్ని మనం పట్టించుకో. చాలా సార్లు ఈ మధ్య కాలంలో చాలా రకాలైన సువార్తలు జరుగుతూ ఉన్నాయి. ఈ సువార్తలో ఒక పెద్ద సమస్య ఏంటంటే ముందు మాత్రమే చెప్తా ఉన్నారు. దేవుడు యెహోషువకు ఈ వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేశాడంటే నీ నుంచి ఎవరు నిలవలేవయ్యా, నిన్ను ఎవరు జయించలేరు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు కదా, అదే వాగ్దానం నీకు కూడా వస్తుంది అని చెప్తా ఉన్నారు. నిజమే, దేవుడు ఆ వాగ్దానం యెహోషువకు మాత్రమే కాదు, ఇశ్రాయేలుకు కూడా అదే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం యెహోషువ ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, ఈ వాక్యం చదువుతున్న, ఈ వాక్యం వింటున్న నాకు నీకు కూడా ఇదే వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈ వాగ్దానము మనందరిది. ఎవరి వాగ్దానము? ఈ వాగ్దానం మనందరి కొరకు దేవుడు చేస్తా ఉన్నాడు. కానీ చేసే క్రమంలో దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఇలా జరగాలి అంటే నువ్వు కొన్ని విషయాలు చేయాలని చెప్తా ఉన్నాడు. ఇలాంటి వాటిని కండిషనల్ కవెనెంట్స్ అంటారు. అంటే నువ్వు ఇలా ఉంటేనే ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది, ఇలా చేస్తేనే నీకు నేను చేసిన నిబంధనను నువ్వు పొందుకోగలుగుతావు. బైబిల్లో చాలా ఎక్కువ సార్లు ఇలాంటి వాగ్దానాలే ఉంటాయి, ఇలాంటి నిబంధనలే ఉంటాయి. నిజమే, దేవుడు జీవించగలిగిన వాడు, జీవించే మనసు ఉన్నవాడు, జీవించే శక్తి ఉన్నవాడు, అన్ని ఉన్నవాడే. కానీ మన దగ్గర నుంచి అది పొందుకోవాలంటే మనం ఏం చేయాలని చెప్తా ఉన్నాడు. అనేక చాలా ఉదాహరణ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మీ ఇంట్లో పెద్ద విందు చేశారనుకోండి, ఏదో పక్షం జరిగింది, విందు చేశారు, నన్ను కూడా పిలిచారు అక్కడికి, నేను కూడా వచ్చాను. కానీ వచ్చిన నేను ఈరోజు నేను ఉపవాసం ఉన్నానమ్మా, నేను తిన్ను అన్నాను అనుకోండి, ఎంత బతిలాంటే తెలియదు. ఆ ఇంటి మీకు వచ్చిన 100 మందో 50 మందో 200 మందో అందరూ పూర్తిగా భోజనం చేశారు, నా ఒక్కరి కలిసి ఖాళీ ఉంది. కారణం ఏంటంటే దాన్ని నేను తీసుకోవడానికి నేను ఇష్టపడలేదు. నిజమైన ఉపవాసం అయ్యొచ్చు, లేదా చెట్టు విషయంలో ఏదో జరిగిందొచ్చు, అది వేరే సంగతి. అక్కడ భోజనం ఉండాలి లేదా? భోజనం ఉండారు, అందరికీ వచ్చారు, అందరికి తగినంతగా ఉంది, ఇంకా ఎక్కువ కూడా ఉంది. కానీ నేను ఒక్కడిని మాత్రమే ఆకలితో ఉండిపోయాను. కారణం ఏంటంటే నేను దాన్ని లోపలికి తీసుకోవడానికి అంగీకరించలేదు. నేను సేవకులు మీ ఇంటి మాట్లాడలేదు. సాధారణంగా ఒక వ్యక్తి ఎవరన్నా మీ ఇంటికి వచ్చి భోజనం చేయకుండా వెళ్ళిపోతే అందరూ తిన్నారు, అతను తినకపోవడానికి కారణం ఏంటంటే అతను దాన్ని లోపలికి తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇక్కడ కూడా దేవుడు అంటా ఉన్నాడు, నేను చెప్పిన విషయంలో నేను చేస్తే దాన్ని మీరు పొందుకోగలరు. ఎదురుగా ప్లేట్లు ఉంది, భోజనం అన్నీ ఉన్నాయి, కానీ దాన్ని తీసుకున్న అనుభవం నేను పెట్టుకోలేదు కాబట్టి నా కడుపులోకి వెళ్ళలేదు. అలాగే దేవుడు ఇచ్చిన వాగ్దానాలు అందరికీ ఉన్నాయి, ఆయన మా కళ్ళలోకి తీసుకొచ్చాడు. ఇదంతా నీరే అంటా ఉన్నాడు, తండ్రి మనం కూడా నాదే అనుకుంటా ఉన్నాము. కానీ దాన్ని మన జీవితంలో ఎందుకని పొందుకోకపోతున్నాం అంటే దేవుడు చెప్పిన మాటను మనము ఏమి చేస్తే దేవుడు వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతుంటే 2 విషయాలు మీకు చూపించాను. మొదటిది ఏంటంటే నీ సేవకుడు నీకు చెప్పిన దాన్ని చెయ్యాలి. ఏమన్నారు? నా సేవకుడైన మోషే ద్వారా నీకు ఆజ్ఞాపించిన సంస్థ అనుసరించి నువ్వు నడుచుకోవడానికి జాగ్రత్తపడు, కుడికానికి ఎడవగాని. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో అనేక మంది విశ్వాసులు దేవుడు తమ కొరకు వాగ్దానం చేసిన వాటిని పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే వారి సేవకుడు చెప్పిన దాన్ని వాళ్ళు తీసుకోవడానికి చేయడానికి ఇష్టపడలేదు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే వాళ్ళకి సేవకుడే లేని విశ్వాసం చాలా మంది ఉంటా ఉన్నారు. చాలా మంది సేవకులు విశ్వాసం ఉంటా ఉన్నారు. సేవకులతో ఉన్నాము అనుకుంటూ ఏ సేవకులు లేని విశ్వాసం ఉంటా ఉన్నారు. యెహోషువ కొన్ని లక్షల మందిని నడిపించడానికి ఒకే ఒక మాట దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ మొదటి అధ్యాయంలో అధికారము లేదా బాధ్యత మోషే నుంచి యెహోషువకు దేవుడు అప్పచెప్తా ఉన్నాడు. చెప్తే ఏమన్నాడంటే ఎప్పటికప్పుడు నేను చెప్తాను అంటలేదు, మోషేకి నేను చెప్పాను కదా, మోషే నీకు చెప్పాడు కదా, దాని ప్రకారం నడుచు, దానికి ఏమి. చాలా సార్లు మన సంఘంలో కూడా కొంతమందిని పిలిచి కొంతమంది ప్రార్థన చేస్తా ఆఖరి పిలిచామా ఇది కాదు నాన్న ఇది కాదు ఇలా ఉండని నేను చెప్తే అలా ఉండటానికి మనుషులు సిద్ధపడలేని వారిగా ఉంటా ఉన్నారు. కాబట్టి వారి జీవితంలో ఏది దేవుడు ఇద్దామనుకున్నాడో ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే దేని కొరకు మనం అందరూ ప్రార్థన చేస్తాం, వారిని పొందుకోలేని వారే చాలా మంది కనపడతా ఉన్నారు. కొన్నిసార్లు నాకు అనిపిస్తే ఇది జరగదు అనిపిస్తే
ప్రార్థన చేసే ముందు కారణం ఏంటంటే ఎవరు పొందుకోవాలో వాళ్ళు దానికి లోపడుతున్నారంటే లోపట్లా, ఎవరు పొందుకోవాలో వాళ్ళు దాని కొరకు సిద్ధపాటు కలిగి ఉంటులా. ఎంత చెప్పినా సరే నువ్వు ఇలా చెయ్యి, ఇలా చేస్తే నువ్వు దీవించబడతావు, ఇలా చేస్తే మేలు పొందుతావు అని చెప్పినా సరే వాటిని అలా చేయడానికి మనుషులు ఇష్టపడలేదు. కానీ యెహోషువ ఏం చేసేది తెలుసా? యెహోషువ దేవుడు చెప్పినట్టుగా మోషే చెప్పినట్టు నేను ఉంటే చాలు, నా సేవకుడు నేను ఉంటే చాలు అనే ఆలోచన రానంతకాలము మనుషులు వారి కొరకు దేవుడి సిద్ధపరిచయం పొందుకోవడము జరుగుతూ ఉంది. చాలా సార్లు మనుషుల యొక్క జీవితాల్లో ఏదైతే జరగట్లేదో దాని కొరకు చాలా ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది. కారణం ఏంటి తెలుసా? ఎవరు పొందుకోవాలో వాళ్ళు లోపడుకోవడం, ఎవరు పొందుకోవాలో వాళ్ళు, ఎవరికి అవసరమో వాళ్ళు లోపడుకోవడం. ఇక్కడ నుండి వాక్యం వాళ్ళ ఈ ఒక్క విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏంటి విషయం తెలుసా? ఏ వాక్యం అయితే వింటున్నారో ఆ వాక్య ప్రకారం జీవించడానికి సిద్ధపడండి. యెహోషువ అదే చెప్పాడు. యెహోషువకి 5 ఆలోచనలు 4 వాగ్దానాలు కనబడతాయి, 4 నిబంధనలు కనబడతాయి. వాటిని నెరవేర్చడానికి దేవుడు చెప్పిన 2 మాటలు. ఒక మాట ఏంటంటే, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము కుడికి కానీ ఎడమ కానీ వాక్యం ఇస్తున్న వాళ్ళ అదే మాట చెప్తా ఉన్నాను. మేము చెప్పిన మాట ప్రకారము, మేము చెప్పిన వాక్య ప్రకారము నడిచి చూడండి, నీ జీవితంలో మేలు జరగకపోతే ఉన్నారు. మన దేవుడు మేలు చేసే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు మేలు చేసే దేవుడు. మనకేమనిపిస్తుంది తెలుసా? ఇక్కడ కాదు ఇంకో తోట అయితే బాగుంటుందేమో, ఇక్కడ కాదు ఇంకోటి అయితే బాగుంటుందేమో. చాలా రకాల బోధలు మనుషులు పట్టడానికి సిద్ధపాటు కలుగుతున్నాం మనం. చాలాసార్లు నాకు బాధ అనిపిస్తుంది తెలుసా? అయ్యో, ఎవరి కోసం ప్రార్థన చేస్తాం వాళ్ళ సంఘంలో ఉంటారు. చాలాసార్లు ఎవరి కోసం ప్రార్థన చేయడానికి సిద్ధపడతా ఉన్నాం వాళ్ళ సంఘంలో కూడా ఉండరు, వాళ్ళకి సంబంధించిన దగ్గర వాళ్ళు కూడా సంఘంలో ఉండరు. మనం పుస్తకాలు ప్రార్థన చేస్తా ఉన్నాం. అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి కొత్తగా చెప్తారు, అయ్యో మేము అది చేసాము, ఇది చేసాము, అప్పుడు ఇవేం జరిగింది. మోసపోబడి దేవుడు వ్యతిరేకపడలో చాలా మందికి లేదు. నువ్వు ఇలా ఉండు అని చెప్పినప్పుడు అలా ఉండడానికి మనుషులు సిద్ధపాటు కలిగిన వాళ్ళుగా కనపట్లేదు. ఎందుకని ఇబ్బందులు పడతా ఉన్నారు, ఎందుకని సమస్యలు పడతా ఉన్నారంటే మనుషులు ఏ వాక్యం అయితే వింటా ఉన్నారో దాని ప్రకారం అడుగులు వేయడానికి సిద్ధపాటు కలిగి ఉండలేదు. తమ సొంత ఆలోచన ప్రకారం చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. యెహోషువ 10 లక్షల మందిని కనాను దేశానికి నడిపించడానికి దేవుడు తనకు చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే, అయ్యా మోషే నీకు కొన్ని విషయాలు చెప్పాడు కదా, మోషే ద్వారా నీకు ఆజ్ఞాపించిన యావత్తును అనుసరించి నడుచుకో, కుడికి కానీ ఎడమ కానీ. మనకి దేవుడు కొత్త ప్రత్యక్షతలు ఇస్తూ ఉంటాడు, కొత్త ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. ఎలాంటి ఆలోచనలు అంటే దాన్ని దేవుడు కలిపి చెప్పాడు కూడా చెప్పేవారు కొంతమంది ఉంటారు. ఎలాంటి ఆలోచన అంటే కొంతమంది చెప్తారు, దేవుడు నన్ను చేసేయాలి అన్నాడు అంటారు, ఇంకోటి అంటారు, ఏదో చెప్తా ఉంటారు. నేను ఇప్పటికీ బాధపడే ఒక 3-4 సందర్భాలు మా సంఘంలో ఉన్నాయి. ఒక 3 రోజులు సంఘంలో ప్రార్థన చేసుకోవాలి, 3-4 రోజులు ప్రార్థన చేసుకోవాలి, అది తప్ప అదే చేస్తారు. లేదు ఇంకొకటి నీ జీవితంలో ప్రారంభం ఉంది దాన్ని తక్కువ పెట్టుకోండి, అది తప్ప అని చేస్తారు. చేయడం వల్ల ఇబ్బంది కొనసాగుతూనే ఉంటుంది. వాళ్ళతో పాటు ఇంకెవరికి ఇబ్బంది తెలుసా? ఇంకెవరికి ఇబ్బంది తెలుసా మీకు? ఎవరికి ఇబ్బంది? మాకు కూడా ఇబ్బంది. అయ్యో నా సేవకుడు చెప్పాడంటే ఇది నా మేలు కోసమే, నా ఆలోచన తప్పు. మేము ఒక వాక్యం చెప్తా ఉంటే దానికి పూర్తి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉంటా ఉన్నారు కొంతమంది. కొన్నిసార్లు అర్థమవుతాయి, కొన్నిసార్లు వారి జీవితంలో మాట్లాడే మాటల వల్ల, వారి ప్రవర్తన వల్ల మనకు తెలుస్తూ ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే నష్టం వస్తూ ఉంది. ఏమొస్తున్నామా? నష్టం వస్తూ ఉంది, కష్టం వస్తూ ఉంది, బాధలు వస్తూ ఉన్నాయి. వాక్యం ఇచ్చిన వారి ద్వారా నీ జీవితంలో మేలును చూడాలంటే వాక్యాన్ని అనుసరించి నడుచుకోండి. ఏ వాక్యం చెప్తా? నీ సేవకుడు చెప్తున్న వాక్యము. చాలా మంది టీవీలో వాక్యం చూస్తున్నారు, మంచిదే చూడండి, కానీ టీవీలో చెప్పే చాలా మంది సగమే చెప్తారు. ఏంటా సగం అంటే దేవుడు నీ ఎదుట ఎవరిని నిలవనీయుడు అంటే దానికోసం ఏం చేయాలో చెప్పరు. దానికోసం ఏం చేయాలో చెప్పట్లేదు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, దయచేసుకోండి.
సంఘంలో కొంతమంది విషయంలో మాకు చేతులు కడిగేసుకోవాలనిపిస్తుంది చాలాసార్లు. అయ్యో ఈ వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ఇలా ఉండు అని చెప్తే అలా ఉండకుండా, ఇలా ప్రవర్తించండి అలా ప్రవర్తించకుండా, అయ్యో కొంత సంఘంలో ఉన్నప్పుడు వారి కోసం ఎందుకు ప్రార్థన చేయాలి? వాళ్ళు నది ఏదైతే దేవుడి సేవకులు చెప్తున్నామో అది విన్నప్పుడు, వాళ్ళని పొందుకోలే స్థితిలోకి వెళ్తున్నప్పుడు ఇంకా ఎంతకాలమో వారి వెనకాల పడాలి. సంఘంలో మనం ఒక 3-4 విషయాలు మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. అవి జరగడానికి ఆశ్చర్యకరమైన కారణం ఏంటంటే, ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నామో వాళ్ళకి నేను చాలా స్పష్టంగా మాట్లాడా, ఇలా ఉండు లేదా అమ్మ ఇలా చేయి అని చెప్పినప్పుడు వాళ్ళు చేయడానికి ఏమాత్రమో సిద్ధపాటు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు అది ఒక నెల, ఒక రోజు, ఒక నెల కాదు, కొన్ని సంవత్సరాల నుంచి అదే జరుగుతాం. దానివల్ల వాళ్ళు అదే సమస్యలో ఉంటారు. దాని నుంచి బయటకు వచ్చే అవకాశము కనపడలేదు. వాటి గురించి సంగమా ఏదైతే చెప్తున్నామో దాన్ని అనుసరించి నడుచుకోవడానికి పూర్తిగా లోబడండి. యెహోషువ లోబడ్డాడు. తన జీవితంలో దేవుని వాగ్దానము నెరవేర్చబడింది. మీరు కూడా లోబడితే మీ గురించి ఎంత ఇబ్బంది పడి ప్రార్థన చేయాల్సిన అవసరమో ఉండదు. చిన్న విషయమే ఆ విషయము లోబడితే దేవుడు నీ కొరకు ఏది దాచి ఉంచాడో అది పొందుకుంటాం. దేవుడు ఏది దాచి ఉంచాడో పొందుకుంటాం. ఇది కాదు చెప్తున్నప్పుడు వాక్యానికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు మన సంఘంలో కొనసాగుతూ ఉన్నారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. తరంలో జరిగింది, మా తరంలో కూడా జరుగుతూ ఉంది. నాకు ఎన్ని తరాలు మారినా మనుషులు ఎందుకు మారలేదంటే, మనుషులు లోపడటానికి ఇష్టపడిన వారుగా ఉంటా ఉన్నారు. వాక్యం చెప్పగానే అర్థం అవ్వాలి, వ్యక్తిగతంగా పిలిపించి మాట్లాడినప్పుడు అర్థం అవ్వాలి. ఈ రెండింటిలో కూడా నువ్వు ఇష్టపడలేదంటే నువ్వు వాక్యానికి లోబడే వ్యక్తిగా లేవు అర్థం. అప్పుడు యెహోషువ గురించి యెహోషువ గురించి వాగ్దానం చెప్పిన వాక్యానికి లోబడకపోతే యెహోషువ లోబడ్డాడు, అతను దీవించబడ్డాడు. నువ్వు లోబడలేదు, నువ్వు దీవించబడతావా దీవించబడవా? ఎక్కడికి వెళ్దాం ఒకసారి? దీవించబడడానికి అవకాశము ఉండదు. చాలాసార్లు మనం కొన్ని విషయాలు ప్రార్థన చేస్తే ఎన్నో ప్రార్థన ఎందుకు జరగలేదు అంటే, కరగకపోవడానికి కారణం ఏంటంటే, ఏదో ఒకే విషయం గురించి మళ్ళీ ప్రార్థన చేయించడానికి అవకాశం రావడానికి కారణం ఏంటంటే, ఈ ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తామో వారు అది దేవుడి వాక్యానికి లోవట్లేదు, లేదా దేవుడి సేవకులుగా ఉన్న వారి మాటకి లోవట్లేదు. వారి చేతులారా కష్టాలు తెచ్చుకుంటూ దాని నుంచి బయటికి రాని పరిస్థితి మారని మనసు కలిగిన వారు ఉంటా ఉన్నారు. ఒక సమస్యలో ఒక వ్యక్తి గురించి మేము ఒక విషయం చెబుదాం. ఆ వ్యక్తి సమస్య అంత కఠినమైపోవడానికి కారణం తెలుసా? ఆ వ్యక్తి ఎప్పుడు కూడా సంఘంలో గురించి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడలేదు, ఎప్పుడు కూడా మా మాట వినడానికి ఇష్టపడలేదు. అలా కొనసాగుతూనే ఉంది. కానీ మేమేం చేస్తాం తెలుసా? అయ్యో ఇన్నాళ్ళు వీళ్ళు బాధపడటానికి అవకాశం లేదు. ఈరోజు మాట్లాడుతున్నప్పుడు అయ్యో ఎంత కష్టం, ఇన్నాళ్ళు ఏ కష్టం నుంచి మనం ప్రార్థన చేస్తుంది కాదు. ఖచ్చితంగా ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తాము. బలవంతంగా వాళ్ళని ఆ బురదలో నుంచి ఊపిలోంచి బయటకు వెళ్తాము. మళ్ళా వాళ్ళు ఎప్పుడు కనపడతారా? ఎప్పుడు కనపడిన వారిగానే ఒకసారి పని తీరిపోతే మనుషులు కనపడలేదు. కానీ యెహోషువ అలా చేయలేదమ్మా. యెహోషువ దేవుడే చెప్పాడు సార్. దేవుడు చెప్పాడనే మాట యెహోషువ చెప్పారా? దేవుడు చెప్పాడు. ఏమన్నాడంటే, నా సేవకుడిని మోషే నీకు ఆజ్ఞాపించిన మొత్తము వాక్యం ఇచ్చిన వాళ్ళ వాక్యము ఏం చెప్తుందో, సేవకులుగా మేము ఏం చెప్తున్నామో, సేవకులుగా మేము ఏదైతే మీతో పిలిచి మాట్లాడామో దాన్ని లోపడడానికి 100% సిద్ధపడండి. ఖచ్చితంగా మీ జీవితాల్లో మార్పుని మా సంఘంలో చాలా మంది రాళ్ళ లాంటి వాళ్ళు. రాళ్ళంటే పరంగా ఉండేవాళ్ళని కాదు. ఒక నది వెళ్తా ఉన్నప్పుడు దాని పక్కనే ఒక చెట్టు ఉంటుంది అనుకోండి. ఆ నీళ్ళన్నీ తాగి ఆ చెట్టు నవ్వుతా పచ్చగా ఎదుగుతుంది, పూలు పోస్తుంది, కాయలు కాస్తుంది, ఫలానిస్తుంది. అది చెట్టు. రాయి తెలుసా? నది ప్రవాహంలో కూడా ఉంటాయి కొన్ని రాళ్ళు, పక్కనే ఉంటాయి కొన్ని రాళ్ళు. నీళ్ళ తర్వాత కొట్టబడతా ఉంటాయి. దాన్ని బయటికి తీసి పడగొడితే ఒక్క చుక్కన తేమ కూడా దాంట్లో
మా సంఘంలో ఉండేవాళ్ళు కొంతమంది చాలా ఎక్కువ మంది లాంటి వాళ్ళు ఉంటా ఉంటారు. ఎన్నాళ్ళు సంఘంలో ఉన్నా, ఎన్నాళ్ళు దేవుడి వాక్యం ఉన్నా సరే లోపలికి తీసుకొని వారు ఎక్కువ మంది దేవా మేము మనం భరించలేము, ఈ కష్టం నుంచి బయట తీసే ప్రారంభం చేస్తుంటారు. ఎందుకంటే తీసే కాదు అంటే కనబడరు, ఉన్నాం కష్టం నుంచి బయటికి వాక్యం ఇచ్చిన వాళ్ళ ఎవరి వాళ్ళ దేవుడు చెప్తున్నాడు, నా సేవకుని మోసి ఆచరిస్తున్నాను ఏమని ఎందుకు మాట చెప్తాను ఏంటంటే ఇందులో దానిని నీవు దేవాలయము దానిని ధ్యానించిన ఎడలా ఏం చేయాలంటే వాక్యాన్ని మనం దేవాలయం అంటే దాని గురించి ఆలోచన చేస్తే దేవుడు దాని గురించి మనతో మాట్లాడతాడు. దాని ప్రకారం జీవించడానికి దేవుడు మనకి కృప చూపిస్తాడు. దాన్ని ధ్యానిస్తే, వాక్యాన్ని ధ్యానిస్తే, విన్న మాటలు ధ్యానిస్తే నా జీవితం ఎందుకు ఎలా ఉంది అనేది నీకు అర్థమవుతుంది. చాలాసార్లు ఒక కష్టం మన జీవితంలో రాగానే మనసులో మనము దాని ఒక థియరీ తయారు చేసుకుంటాం, ఒక ఆలోచన తయారు చేసుకుంటాం. అది దేవుడు చెప్తాం, అయ్యా నాకు పలానా కారణం వల్ల కష్టం వచ్చింది దాన్ని తీసేయంటాం, పలానా కారణం వల్ల ఇబ్బంది వచ్చింది దాన్ని తీసేయమంటాం, పలానా కారణం వల్ల నా పలానా జరిగింది దాన్ని తొలగించమంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను. ఒకసారి ఇశ్రాయేల్ దేశంలో కరువు వచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళ క్రియలు మంచివి కాదు కాబట్టి దేవుడు ఆకాశాన్ని మూసివేశాడు. అదే రీతిలో మనం ఉంటే ఏం ప్రార్థన చేస్తాం తెలుసా, అయ్యా వర్షం పడలేదు, పంటలు పడలేదు, మాకు ఇబ్బందిగా ఉంది, వర్షం పడటానికి సహాయం చేయాలని ప్రార్థన చేస్తాం. కానీ ఆ రోజు వారు వారి యొక్క సేవకులైన వారు ప్రవక్తలైన వారు చెప్పిన మాటలని వారు పాపాన్ని ఒప్పుకుని ప్రార్థన చేశారు. వారి సముద్రంలోనికి ఈ రోజు సంఘం నుంచి ఆశపడలేదు తెలుసా. ఎవరైనా సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏది జరిగినా దేవుడి సన్నిధికి వచ్చి అయ్యా ఇది జరగడానికి నా జీవితంలో ఏది కారణమో, ఇలా నేను ఇలాంటి సమస్యలు పెట్టడానికి కారణమో చెప్పు, దాన్ని తొలగించుకుంటారు. నువ్వు ఎలా చెప్తే దాన్ని నేను అలా పాటిస్తానయ్యా, దాన్ని కోరుకుంటామంటే దేవుడు. అది ఎప్పుడు జరుగుతుందంటే వాక్యాన్ని ధ్యానించినప్పుడు జరుగుతుంది. సేవకులుగా మేము చెప్పినప్పుడు వినినప్పుడు ఆ వాక్యాన్ని వినినప్పుడు జరుగుతుంది. అప్పుడు అది ఏం చేస్తాడు తెలుసా, మేలు పొందుకోనివాడు మేలు పొందుకోకుండా ఏది చేస్తే నువ్వు వెనకబడతావో అది చేయడానికి ప్రేరేపిస్తాడు. మా సంఘంలో ఉన్న కొద్ది అంటే సమస్య కోసం ప్రార్థన చేస్తున్నాం, బయటకు వచ్చేస్తున్నారు. కానీ దేవుడి సన్నిధిలో ఉండి నా జీవితము నీ ఎదుట ఎలా ఉందయ్యా అని పరిశీలించుకునే వాళ్ళు కనబడలేదు. మా జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళిపోవడానికి ఏది కారణమైందయ్యా అని చెప్పు, దాన్ని తొలగించుకుంటారని కనబడలేదు. దావీదులాగా నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉందేమో నన్ను పరిశీలించి పరిగెత్తి చెప్పాయా, దాన్ని తొలగించుకుంటారని చెప్పి ఎదురు జరుగుతున్న పరిస్థితులు చూడకుండా కళ్ళు మూసుకునేపోతా ఉన్నాం. చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు, సంఘంలో ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు మీరు బైబిల్ చదివారా అంటే చదివాము అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది కనబడతా ఉన్నారు. 3 నెలల క్రితం అనుకుంటా ఒక అతనితో గురించి మాట్లాడి చదవలేదు, ఇక్కడ నుంచైనా రెగ్యులర్ చదవని చెప్పారు. ఒక 3 నెలల తర్వాత తీసి మనం చదువుతున్నామంటే మళ్ళీ చదవలేదని చెప్తున్నాడు. మనుషులు అది మాట అన్నట్టే వినన్నట్ట చెప్తారు, గట్టిగా వినన్నట్టు. అంటే బైబిల్ చదవాలి అని ఒక వ్యక్తి మనకు చెప్పే పరిస్థితిలో ఉన్నామంటే మన వ్యక్తి ఎక్కడ ఉందని అర్థం. మరి చెప్పిన తర్వాత నడుచుకోవట్లేదని మనం ఎక్కడ ఉన్నామని అర్థం. అంటే ఇది ఉదాహరణ చెప్తున్నా, ఎందుకంటే చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. మన సమయం లేదంటా ఉన్నారు, సమయాన్ని మనం తీసుకోవాలి. మేము తిరిగినట్టుగా మీరు తిరగట్లేదు, మేము ప్రయాణించడం మీకు. నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే చెప్పచ్చు, చాలా చెప్పచ్చు. నేను ఇక్కడ రావడానికి పొద్దున్న అంటే దాదాపు చాలా రోజులు తిరుగుతూ ఉన్నాం, ఒకటి తిరుగుతూ ఉన్నాం, చాలా ప్రయాణం చేస్తాం. 350 విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ 350 కిలోమీటర్లు, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఒక 50 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు మొత్తం 400 కిలోమీటర్లు. పొద్దున అక్టోబర్ నుంచి అక్టోబర్ లెక్కిస్తే 30 కిలోమీటర్లు అవుతుంది. 430 కిలోమీటర్లు ప్రయాణం చేసాం నిన్న. ఎన్ని గంటలు వస్తే పొద్దున వారికి 20 గంటలకి
6 అయింది అనుకోండి సుమారుగా. 6 గంటల నుంచి ఇక్కడ వచ్చేప్పుడు దగ్గరగా 6 అయింది అనుకోండి. 12 గంటల్లో లేదా 13 గంటల్లో ఒక గంట దగ్గర ఉన్నాం దాదాపుగా. 12 గంటల్లో 430 కిలోమీటర్లు ప్రయాణం చేయడం జరిగింది. నేను ప్రయాణం చేశాను. దివ్య ప్రయాణం చేసింది. దివ్య ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్త్రీగా ప్రెగ్నెన్సీ అని, డెలివరీ అని, ఆపరేషన్ అని వాళ్ళ శరీరము కుంగిపోయి ఉంటుంది. పిల్లలుగా వాళ్ళతో కూడా ప్రయాణం చేశారు. దివ్య బండిలో వచ్చాం. ముగ్గురు మనుషులు ఎంతమంది పెరుగుతుంది. అదే బండి కాబట్టి సరిపోవట్లేదు మాకు బండి, అయినా సరే వచ్చాము. ఇలాంటి ప్రయాణం అంతట్లో ప్రార్థన చేసుకోవడం జరుగుతూ ఉంది, వాక్యం చదవడం జరుగుతూ ఉంది. మీరు అంతమంది 4 మందికి టైం లేదు అలసిపోయి ఉండడానికి, అదే జరగలేదు కదా. అంటే మనకి మనస్సు ఉన్నప్పుడు, మనకు ఆలోచన ఉన్నప్పుడు, చెప్పిన మాట వినే అవకాశం ఉన్నప్పుడు మనము ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుతాం, దేవుడి సన్నిధిలో సమయాన్ని కనిపెట్టడానికి సమయాన్ని గడవడానికి ఇష్టపడతాం. మీరు చాలా మంది దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలని చెప్పినప్పుడు కొంతమంది వచ్చి ప్రార్థన చేసుకున్నారు, చాలా మంచిది. కానీ ఇంకా కొంతమంది ఇంకా కొన్ని సమస్యల్లో ఉన్నవారు, ఇంకా ఇబ్బందులు ఉన్నవారు, ఇంకా ఎవరైతే దేవుడి సన్నిధిలో ఉన్నారో వాళ్ళు దేవుడి సన్నిధి రావడానికి ఇష్టపడలేదు. కానీ మనం ఏం కోరుకుంటామంటే, యెహోషువ లాగా నా ఎదుట ఎవరు నిలబడకూడదు, నాకేంటి అర్థం రాకూడదు, నాకు అంత మంచి జరగాలని కోరుకుంటాము. అది జరగకపోవడానికి కారణం దేవుడి మాటలు వినకపోవడానికి కారణం, దేవుడి సేవకులు నీకు చెప్పిన దాని ప్రకారం నడవడానికి ఇష్టపడకపోవడం కారణం. దివారాత్రము ఏం చేయాలంట? చాలా మంది బైబిల్ చదివంటే మర్చిపోయారు. సమాధానం ఉన్నారు ఇప్పుడు మీరు నీ మాట్లాడి అర్థమైందా? ఇక్కడ కూడా మనమే అన్నాను ఒకసారి కదా. ఎందుకు మర్చిపోతాం తెలుసా? చాలా మంది చిన్న చిన్న వయసు చదువు వయసు వచ్చిన వాళ్ళు 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాల వయసు మర్చిపోయారంటే వాళ్ళు ముసలితనాన్ని బట్టి మరిపి వస్తాయి. మర్చిపోతాం, ఒక విషయాన్ని మర్చిపోతాం అంటే అర్థం ఏంటంటే, అది నువ్వు ఇంపార్టెంట్ అని నువ్వు అనుకోకపోతే మర్చిపోతావు. ఒక విషయాన్ని మర్చిపోలేదంటే అది చెప్పిన వాడు నీకు ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మర్చిపోతావు. ఈ 2 విషయాలు ఉంటాయి. అంటే బైబిల్ చదవడం అనేది నీకు ప్రాముఖ్యం కాదనుకోండి, చదవడం మర్చిపోతావు. బైబిల్ చదవమని ఎవరు నీకు చెప్పినప్పుడు ఆ చెప్పిన వ్యక్తి అయితే నీకు గౌరవం లేదనుకోండి, అది కూడా మర్చిపోతావు. అది మర్చిపోకూడదని, దేవుడి మాట మర్చిపోకూడదని దేవుడు దాన్ని ధ్యానం చేయమంటా ఉన్నాడు. ఎప్పుడంట? మా సంఘాన్ని నేను అలా చూడాలనుకుంటా ఉన్నాను. మా సంఘాన్ని అలా చూడాలనుకుంటున్నాను. మా సంఘము దేవుడి యొక్క మాట వినే సంఘంగా, బోధించబడ్డ వాక్య ప్రకారం నడిచే సంఘంగా, కథలు కాకుండా వాక్యాన్ని ఆధారం చేసుకునే సంఘంగా, ఎప్పుడో మా జీవితంలో ఎప్పుడో మేలు చేశాడని చెప్పుకుంటాం కాకుండా ప్రతిదినము నేను దేవుని మేలును పొందుకుంటాననే సంఘంగా, దేవుని వాక్యాన్ని ధ్యానించే సంఘంగా ఉండాలని చెప్తా ఉన్నాను కదా. కొంతమంది కోసం ప్రార్థన చేస్తున్నాం కానీ అవి జరగవనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే, జరగని అనిపిస్తున్న కారణం ఏంటంటే, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామో అతను లోపడదు, ముందు ఆయనే లోపడదు. లోపడకపోతే జరగదు. ఇప్పుడు చాలా మంది సేవకులు కావాలని నాకు ఆశిస్తుంది. సేవ చేసే జ్ఞానం లాంటిది, సేవ చేసే పరిస్థితులు పెడితే బాగుంటుంది నాకు ఆశిస్తుంది. దానికోసం మీరు చాలా మంది ముందుకు తెలియడం జరుగుతూ ఉంది. కానీ కొంతమంది ఇంకా వెనకాలే ఉండిపోతా ఉన్నారు. సేవ మాత్రమే కాదు, సేవ దాకా వెళ్ళడం కాదు, చిన్న చిన్న విషయాలు మనము చిన్న చిన్న విషయాల్లో నిలబడతాం, చిన్న చిన్న విషయాల్లో దేవుడి మాటకు లోబడతాం. వాక్యం ఇస్తున్న వాళ్ళ యెహోషువకు దేవుడు వాగ్దానం చేశాడు, దాని కొరకు అయిపోయింది. అయితే ఏం చేయాలంట? నా సేవకుడైన మోషే ద్వారా నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతా చొప్పున, ఇంకా మామూలు మాట చెప్పాలంటే వాక్యం వింటున్నారు కదా, ఎవరు చెప్పలా, వింటున్న దాని ప్రకారము నడుచుకోండి, చెయ్యండి అని చెప్తా ఉన్నాడు. వాక్యాన్ని, విన్న వాక్యాన్ని ధ్యానం చేయమని చెప్తా ఉన్నాడు. అప్పుడు నీ జీవితం కనబడతాయి. ఈరోజు ఈ మధ్యలో చాలా మంది సాధన చేసేటప్పుడు సమస్య కాకుండా సమస్య ఎందుకు వచ్చిందో దేవుడు చెప్తా ఉంటారు. నాకు అంత ఆశ్చర్యం అనిపిస్తుందో, అయ్యా నేను ఫలానా పని చేశాను కాబట్టి, అంటే నేను వర్షం చేశాను కదా, అందుకు జలుబు వచ్చింది కాబట్టి జలుబు తీసేస్తారు. మా ఏం చెప్పాలి? దేవుడికి ఒకవేళ జలుబు వచ్చింది అనుకోండి, చిన్న ఉదాహరణ, జలుబు వచ్చింది, నువ్వు దేవుడికి ఏం ప్రార్థన చేయాలి? అయ్యా జలుబు వచ్చింది, జ్వరం వస్తేమో జలుబు తగ్గించు, జ్వరం వస్తే ఏం ప్రార్థన చేయాలి?